నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఏఎన్ వార్తలు. ఎస్ఏఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచినప్పుడే నవ సమాజ నిర్మాణం. గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమంలో మంత్రి అల్లోరా. క్షయవ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం. జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దేవాలయాలను అభివృద్ధి చేయడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లూరి వెంకటరెడ్డి అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సత్సంగ్ నిర్మల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమంలో భాగంగా శ్రీ 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 సుందర చైతన్య స్వామీజీ ప్రవచన కార్యక్రమానికి శుక్రవారం సాయంత్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామీజీ ఆశీర్వచనాలు తీసుకున్న మంత్రి నిర్మల్ పట్టణంలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రజలు భక్తి మార్గంలో నడుచుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర మంత్రి అల్లూరి వెంకటరెడ్డిని నిర్మల్ పట్టణానికి చెందిన పలువురు కలుసుకొని పుష్పగుచ్చాలు అందజేశారు. పట్టణంలోని 60 సంఘ సభ్యులతో పాటు వివిధ సంఘాల నాయకులు, ప్రజలు మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సమాజంలో క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ముందస్తుగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. స్థానిక ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో క్షయవ్యాధి కూడా నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో రోగుల్ని గుర్తించి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందన్నారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం కృషి చేస్తున్న వైద్యులను, ఆశా కార్యకర్తలను, క్షయవ్యాధికి గురై ఆరోగ్యం పొందిన వ్యాధిగ్రస్తులను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ జలపత్ నాయక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ మోహన్ బాబు, జిల్లా క్షయవ్యాధి నిర్మూలనాధికారి కార్తీక్, వైద్యుడు డాక్టర్ రాజేందర్, క్షయవ్యాధి నిర్మూలన సూపర్వైజర్ సురేందర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సో ఈ రోజు యాక్చువల్లీ మాకు ఎలక్షన్ సందర్భంలో ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా నేను అనుకున్నాను ఈ యొక్క ఇంటర్నేషనల్ టీవీ రోజు మనం ఏదో విధంగా రావాలి. ఎందుకంటే దీనికి ఒక మంచి పబ్లిసిటీ మీ అందరూ ప్రెస్ ద్వారా కూడా ఇవ్వాలి. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు దగ్గర ఒక 1260 టీవీ కేసులు గుర్తించడం జరిగింది. వీటికి మనం ఇప్పుడు చికిత్స కూడా మనం అందిస్తూ ఉన్నాము. కానీ మనకు తెలియకుండా ఇప్పుడు మనకు డాక్టర్ గారు చెప్పినట్టు ఎన్నో కేసులు మనకు తెలియకుండా కూడా ఉన్నాయి. సో ఇటువంటి కేసులు కూడా మనం ఏదో విధంగా గుర్తించి మన ఆశా వర్కర్స్ కూడా మనం మన జిల్లాలో టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో మనం మన జిల్లాలో టీబీ కేసులన్నీ కూడా గుర్తించి వాటిన్నిటికి కూడా మనం ట్రీట్ చేసి మన జిల్లాని టీబీ ఫ్రీ డిస్ట్రిక్ట్గా డిక్లేర్ చేయాలి తొందరలో అని నా యొక్క ఆశ. యాక్చువల్లీ నేనని ఒక ఆర్టికల్ చదువుతున్నాను. అందులో ఏమంటే ఒక 2045 కల్లా ప్రపంచంలో మనం టీబీ ఫ్రీ చేయొచ్చు. సో ఆ యొక్క ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలంటే నిజంగానే మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే టీబీ కేసులు మనం గుర్తించకపోతే ఆ టీబీ కేసులు మల్టిప్లై అవే అవకాశం ఉంది. తర్వాత అవి ఆల్సో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ కేసెస్ కాబట్టి వాటిని మనం తర్వాత ట్రీట్ చేయడం కూడా కష్టమైంది. అఫ్కోర్స్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ కేసెస్ కూడా ఇప్పుడు మనం ట్రీట్ చేయడానికి మన దగ్గర మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. టీబీ క్లబ్స్ అని మనకి డాక్టర్ కార్తీక్ గారు ఇంకా దేవేంద్ర గారు వాళ్ళ ఇనిషియేటివ్ మన డిస్ట్రిక్ట్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇదేంటంటే మనం గ్రామంలో టీబీ ఉండిన పేషెంట్స్ని పిలిచి అదేవిధంగా ఆశా వర్కర్స్ ఆ ఊళ్ళో సర్పంచ్ ఇంకా 2-3 అందరిని కూడా పిలిచి తర్వాత ఈ సిమ్టమ్స్ ఎవరికైనా వాళ్ళందరూ కూడా పిలిచి ఒక చర్చ పెట్టుకుని వాళ్ళకి టీబీ గురించి అవేర్నెస్ ఇస్తూ సో దాని గురించి మనం చెప్పి వాళ్ళందరూ కూడా మంచి ఆహారం వాళ్ళందరూ కూడా అందే విధంగా ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎన్ని కూడా వాళ్ళకి మంచి అవగాహన సదస్సు లాగా ప్రతి ఒక్క గ్రామంలో చేయడానికి ఒక టీవీ క్లబ్ ద్వారా చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా
ఖచ్చితంగా ఆశా వర్కర్స్ మీరందరూ ఖచ్చితంగా నెలకు ఒకసారి ఇది పెడితే టీవీతో అసోసియేట్ అయిన స్టిగ్మా, ఇప్పుడు టీవీ అంటే ఇంతకు ముందు చాలా భయంకరమైన వ్యాధి, చాలా మంది చనిపోయేవారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ స్టిగ్మా ఉండదు. అందరు కూడా 100%గా కూడా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వచ్చు, వాళ్ళు మళ్ళీ హెల్తీగా అవ్వచ్చని ఈ మెసేజ్ అందరికి అందాలని చెప్పి మనం ఈ క్లబ్స్ను ఏర్పాటు చేసాం. ఆదిలాబాద్లో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లూరి ఇంద్రగడ్డ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నగేష్ విజయం ఖాయమైందని మెజార్టీపైన దృష్టి కేంద్రీకరించామన్నారు. శనివారం నిప్పాని గ్రామంలో తాంసీ, తలమడుగు, బీర్పూర్, ఇచ్చోడ మండల కేంద్రంలోని షార్ప్ గార్డెన్లో గుడెత్నూర్, ఇచ్చోడ, సిరికొండ, బజరత్ మండలాల నాయకులతో బోత్ నియోజకవర్గ పార్లమెంటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఇంద్రగడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి గూడెం నగేష్కు బోత్ నియోజకవర్గం భారీ మెజార్టీ ఇచ్చే లక్ష్యంతో ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించేందుకు ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చేలా ప్రతి కార్యకర్త సిపివాలే పనిచేయాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేసిన అభివృద్ధితో పాటు భవిష్యత్తులో కేంద్రం నుంచి సాధించే అంశాలను ప్రజలకు వివరించి ఎంపీ అభ్యర్థి నగేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. మహిళలు న్యాయపరమైన చట్టాల పట్ల అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలని నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్ సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం పట్టణంలోని గాజులపేటలో గల మున్సిపల్ కమ్యూనిటీ హాల్లో కలాం గులాం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళలు, చట్టాలు, ప్రస్తుత పరిస్థితులు అనే అంశంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. న్యాయపరమైన విషయాల పట్ల పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. సామాన్య మానవుడు కూడా సామాన్య రీతిలో న్యాయం చేసేందుకు న్యాయస్థానాలు పనిచేస్తున్నాయన్నారు. మీకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మనకు కల్పించిన హక్కులు ఉన్నాయి. చట్టాలు, శాసనాల ద్వారా న్యాయ చైతన్యవంతం చేయడం అంటే ప్రజలకందరికీ కూడా హక్కులు, బాధ్యతలు అనేవి ఉంటవి. ప్రతి ఒక్కొక్క వ్యక్తి కూడా మరి హక్కులు ఏంటి తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తి యొక్క హక్కుకి భంగం వాటిల్లకుండా మనం నడుచుకోవాలి. అదేవిధంగా మన బాధ్యత ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఒక నాణానికి రెండు వైపులా ఉన్నట్టుగా బాధ్యత, హక్కు అనేది కలిసి ఉంటుంది. మరి ఎప్పుడైనా కానీ మనము ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా చేయాలి. ఎప్పుడైనా కానీ బాధితుల వ్యక్తి తరఫునే చట్టం ఉంటుంది. ఎప్పుడే కానీ అంటే ఎవరికైనా కానీ అన్యాయం జరిగినటువంటి వ్యక్తికి మాత్రము న్యాయం చేయడంలో భాగంగా అనేక రకరకాల చట్టాలు ఉంటాయి. మరి చట్టాలు అప్పుడే పుట్టినటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మరియు పండు ముసలి వరకు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ చట్టాలు, వివిధ రకాలైనటువంటి చట్టాలు ఉన్నవి. మరి ఎవరు కూడా ఈ చట్టాలను ఉల్లంఘించకూడదు. మరి ఎవరైనా కానీ చట్టాలను ఉల్లంఘించినట్లయితే లేదా ఏదైనా నేరాలకు కనుక పాల్పడినట్లయితే ఆ చట్టంలో నిర్దేశించినటువంటి విధంగా శిక్షించడం జరుగుతుంది. మరి పోకిర్లు ఎవరైనా వేధిస్తే కనుక మీకు రకరకాల చట్టాలు ఉన్నవి. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ చట్టాలు ఉన్నాయనే విషయం మీరు తెలుసుకోవాలి. మరియు మీరు చట్టం దృష్టికి తీసుకెళ్ళాలి. ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం జరిగిన సమాచారాన్ని మీరు చట్టానికి తెలియజేసినట్లయితే మాత్రమే తప్పు చేసినటువంటి వ్యక్తికి పట్టుకోవడము, చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది. మరి ఏమవుతుందో ఏమని చెప్పేసి మీరు భయపడము, ఆ విధంగా భయం గురి అయినట్లయితే కనుక ఆ తప్పు చేసిన వ్యక్తి మరి ఇంకో తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా నిర్భయంగా మీ యొక్క జరిగిన అన్యాయాన్ని కనుక తెలియజేసినట్లయితే ఖచ్చితంగా తప్పు చేసిన వ్యక్తికి శిక్షించడం జరుగుతుంది. మరి ఇది కాకుండా ఏంటంటే కొన్ని హక్కులు మన నిత్య జీవితంలో కూడా డే టు డే లైఫ్లో కూడా మనకు కొన్ని హక్కులు, బాధ్యతలు అనేవి ఉంటాయి. మరి ఉదాహరణకి ఏంటంటే ఏదైనా కానీ సాక్ష్యం అనేది ముఖ్యం, కీలకంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంత అపోహలు ఏముంటాయంటే ఒక కేసు పెట్టినాము, కొన్ని రోజుల తర్వాత కేసు కొట్టేశారు, మరి ఏమైందో ఏమని చెప్పేసి మీలో కొన్ని డౌట్స్ అనేవి వస్తాయి. మరి ముఖ్యంగా ఏంటంటే కేసు పెట్టాలంటే కూడా ఏదానికైనా కానీ సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. మహిళలకు శిక్షణ నైపుణ్యతను పెంపొందేందుకు కృషి చేస్తున్న కలాం గులాం సొసైటీ అభినందనమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ హసీనా బేగం, మహిళా పట్నర్ సాయి అంజమ్మ, న్యాయవాదులు ఎస్ గోవర్ధన్, మహేందర్, అశోక్, ఐకేపీ మిప్పా ప్రోగ్రాం అధికారి జిల్లా శ్రీనివాస్, ఐకేపీ మిప్పా టౌన్ సిఓ రవీందర్, సొసైటీ జిల్లా అధ్యక్షుడు ముహమ్మద్ ఉస్మాన్, షేక్ సలీం, జావీద్, మసీం బేగం తదితరులు పాల్గొన్నారు. అషీటీ మేడం నంబర్ అక్కడ ఉంది. అషీటీ మీకు మిమ్మల్ని ఎవరైనా ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఇంకా దేని ద్వారానైనా మిమ్మల్ని వేధిస్తే అక్కడ షీ టీమ్ ఫోన్ నెంబర్ ఉంది. ఆ షీ టీమ్ ఎస్ఐ అక్కడ ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఉంది మీకోసమే. ఎందుకంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వాళ్ళు అందుబాటులో ఉంటే మీకు ఈజీగా సమస్య చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మన టౌన్ పోలీస్ స్టేషన్లో కానీ రూరల్ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మీ పేర్లు ఎవ్వరికీ చెప్పబడవు, మీ ఫోన్ నంబర్లు సీక్రెట్గా పెడతాం. వెంటనే ఎవడైతే మీకు టీజింగ్ చేస్తున్నాడో, హరాస్మెంట్ చేస్తున్నాడో వాడిని వి విల్ క్యాచ్.
మీకు తెలియదు అసలు. వాడిని మనం పట్టుకొస్తాం, వాడికి అవసరమైతే వాడికి కౌన్సిలింగ్ చేస్తాం. మైనర్స్ కూడా ఈ మధ్యలో మైనర్స్ కూడా బాగా ఇట్లాంటి వాటిల్లో వస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర అంటే మన అడ్వకేట్స్ మీకు ఆల్రెడీ చెప్పారు, ఈ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత మంచి మంచి చట్టాలు వచ్చినాయి. 2012లో పోక్సో వచ్చింది. పోక్సో అంటే ఈ బాలుర మీద కానీ బాలికల మీద కానీ చిన్న వయసులో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్లకు రక్షణగా వచ్చినటువంటి పోక్సో చట్టం. అలాగే నిర్భయ చట్టం మన అశోక్ సార్ చెప్పాడు 354లో A, B, C, D. ఈ D అనేది ఎక్కువ మనకి కేసులు అవుతున్నాయి. D అంటే ఏంటి? ఒక అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే ఆ అమ్మాయి వెనకాల వాడు డైలీ హరాస్మెంట్ చేయడం. ఏర్పాటు చేసి షీ బృందాలను పెట్టి ఆ షీ టీమ్ గురించి ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేడీస్కి, అమ్మాయిలకు కానీ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలని, ప్రోగ్రామ్స్ గురించి షీ టీమ్ గురించి చెప్పాలని, నిర్భయ చట్టాల గురించి కానీ ప్రతి ఒక్క ఎలాంటి కేసులు జరగకుండా కాపాడడానికి కోసం మనకు షీ టీమ్ బృందాలను ఏర్పాటు చేసినారు. మన స్వాతిలక్ర మేడం హైదరాబాద్ సిటీలో అయితే స్వాతిలక్ర మేడం షీ టీమ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి 2014 అక్టోబర్ 24 నుండి మన 2014 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు షీ టీమ్ బృందాలు పనిచేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్తోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తాంసీ, తలమడుగు, బీర్పూర్ మండలాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు 5,000 మంది టీఆర్ఎస్లో చేరారు. వారికి పార్టీ కండువా సాధారణంగా టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాన్ని చూసి ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. రైతు బంధు, రైతు బీమాతో అన్నదాత కుటుంబాలకు ధీమా కల్పిస్తున్నారన్నారు. నిర్మల్పట్నంలోని దేవరకోట ఆలయంలో శనివారం ఉదయం పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శనివారం ఆలయ ఉత్సవాల్లో భాగంగా పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దేవరకోట ఆలయ చైర్మన్ ఆమెడి కిషన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కోటగిరి శ్రీధర్, బద్రి శ్రీనివాస్, వైద్యులు రమేష్ రెడ్డి, సిబ్బంది రమ, పోషెట్టి తదితరులు ఉన్నారు. నిర్మల్ నుండి స్వర్ణ వైపు వెళ్తున్న ఏపీఓ 14-50-72 నంబర్ గల వారంలో 30 క్వింటాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా అత్తాలిస్తున్న సమాచారం రావడంతో దుప్యా చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నట్టు ఎస్ఐ యూనిస్ అహ్మద్ తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం రెవెన్యూ అధికారులు అప్పగిద్దామన్నారు. ఈ దాడిలో కానిస్టేబుల్ శివన్న, పోలీసులు హరేంద్రనాథ్, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరు సుధాకర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని టీవీటీఎఫ్ కాలంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయ నియోజకవర్గానికి 82% పోలింగ్ కావడం అభినందనీయమన్నారు. చట్టసభల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేయడం జరిగిందని, ఈ ఎన్నికల్లో కూడా తనకు అవకాశం వస్తుందని విశ్వాసంతో ఉన్నట్టు తెలిపారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో నిన్నటితోటి పోలింగ్ సమాప్తమవ్వడం జరిగింది. ఈ పోలింగ్ ప్రక్రియను పరిశీలించినట్టయితే సుమారు 82% పోలైనట్టుగా నిన్న గణాంక వివరాలు తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి అంటే ఎక్కువగా ఉపాధ్యాయుల యొక్క ప్రతినిధిని ఎన్నుకున్నట్లో చాలామంది ఉపాధ్యాయ ఓటర్లందరూ కూడా ఎక్కువగా ఉత్సాహం కనబరిచారు. ఎప్పుడు జరిగినా కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీని ఎన్నుకుంటున్నాం కాబట్టి మన ఎమ్మెల్సీ చట్టసభలలో ప్రభుత్వాన్ని నిలదీసి సరి అయినటువంటి సమాధానం రాబట్టుట్లో
మన ఎమ్మెల్సీ కృతకృత్యుడు కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో వారు దీంట్లో భాగస్వాములు అవుతూ వచ్చారు. ప్రత్యేకంగా ఈసారి జరిగినటువంటి యొక్క పోలింగ్ సరళి గమనిస్తే ఎక్కువగా మహిళా ఓటర్లలో చాలా ఉత్సాహంగా రావట్లేదు. వాళ్ళు కూడా గతంలో నిర్లిప్తతో ఉండకుండా ఏం పోతాంలే అనేటువంటి ఒక ధోరణి లేకుండా మా ప్రతినిధి మేము ఎన్నుకోవాలి అనేటువంటి ఒక భావనతోటి వారు కూడా ఈ పోలింగ్ ప్రక్రియలో భాగస్వాములైనరు. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొత్త పిఆర్సీని అమలు పరుస్తాము. రెండవది, చాలా రోజుల నుంచి ప్రమోషన్ లేకపోవటం వల్ల నిరాశ నిస్పృహులైనటువంటి యొక్క టీచర్లు ఈసారి రూల్స్ రూపొందించి తదనుగుణంగా ప్రమోషన్లు వర్తింపజేస్తాం. కాబట్టి వారు ఏదైతే డిమాండ్ చేస్తూ వచ్చిండ్రో ఆ డిమాండ్కి అనుగుణంగానే తప్పకుండా ప్రమోషన్లు వర్తింపజేస్తాము. ఇక భాషా పండితులు పీఈటీ పోస్టులు ఏకమొత్తంగా 10,000 పోస్టులు ఉన్నతీకరణ చేసినాం. దాని మీద కోర్టులో వ్యాజ్యం పడటం వల్ల కొద్దిగా జాప్యం జరుగుతూ వచ్చింది. త్వరలోనే దాని మీద వివరణ ఉత్తర్వులు జారీ చేస్తాం. వారందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగినట్టుగానే భావించాలి. ఈ ఎన్నికల ప్రక్రియలో మాకు సహకరించినటువంటి యొక్క మంత్రివర్యులు, శాసనసభ్యులు, టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాం. అదే రకంగా నన్ను ప్రోత్సహించి నువ్వు ఎమ్మెల్సీగా కొనసాగవలసిందే అనేటువంటి ఒక ధోరణితోటి నాకు వెన్నట్టు ఉండి నాకు బలం చేకూర్చినటువంటి తెలంగాణ యూటీఎఫ్ సంఘ బాధ్యులకు, పిఆర్టీయూ తెలంగాణ బాధ్యులకు, భాషా పండితుల సంఘం బాధ్యులకు, ఇతర కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘ బాధ్యులకు, అదేవిధంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిఆర్టీలకు, మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపక సంఘాలకు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు సారు తప్పకుండా రేపు జరిగేటువంటి ఫలితాలలో గెలుపొంది శాసన మండలిలో మళ్ళీ అడుగుపెట్టబోతా ఉన్నారు. ఈ శుభతరుణంలో కూడా మన ముందున్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుకునే విధంగా మనకు సులభతరంగా ఉంటుంది. కాబట్టి మరి తప్పకుండా మన ముందున్నటువంటి సమస్యలన్నీ కూడా మన సుధాకర్ రెడ్డి గారు ఈసారి శాసన మండలిలో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వచ్చేటువంటి మంచి ఐఆర్ను, పిఆర్సీ, అట్లాగే భాషా పండితుల ఉన్నతీకరణ, అట్లాగే ఉపాధ్యాయుల యొక్క ప్రమోషన్ల షెడ్యూల్ కూడా బదిలీల ప్రక్రియ కూడా వెంటనే విడుదల చేసే విధంగా సార్ కృషి చేస్తారు. సారంగపూర్ మండలోని అడెల్లి మహాపోచమాలయ టోల్ ట్యాక్స్ తైబజార్ వసూలు చేయడకు వేలంపాటను శనివారం నిర్వహించారు. ఈ వేలంపాటలో 6,50,000 రూపాయల ఆదాయం చేకున్నట్టు ఆలయ ఈవో నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని దక్షిణముఖి హనుమాన్ ఆలయంతో పాటు చింతకుంటవాడ హనుమానాల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మొదటి హనుమానాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
పట్టణంలోని భగత్ సింగ్ కార్యాలయంలో ఐఎఫ్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కె రాజన్న, నంది రామయ్య, గంగన్న, రామ్ లక్ష్మణ్, గఫూర్, భూమన్న తదితరులున్నారు. అలాగే తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సైతం భగత్ సింగ్ వర్ధంతిని జరుపుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధ్యాత్మిక మార్గంలో నడిచినప్పుడే నవ సమాజ నిర్మాణం. గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమంలో మంత్రి అల్లోరా. క్షయవ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం. జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.